నంద్యాల ట బనగానపల్లె వయా తేళ్లపూరి రాకపోకలు బంద్. నంద్యాల కుందు నదిలో మహిళ ఆత్మహత్యాయత్నం, ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు. నంద్యాల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. మట్టి మిద్దె కూలి చనిపోయిన బాధిత కుటుంబానికి అండగా జిల్లా కలెక్టర్. శ్రీశైలం డ్యాంకు భారీ వరద 3 గేట్లు ఎత్తి క్రిందకు నీటిని వదిలిన అధికారులు. సిరివెల్లలో వర్షపు నీటి సమస్య, అధికారులు నిర్లక్ష్యం. హర్ ఘర్ తిరంగా అంటే ఇంటిపైన జెండా ఎగరవేయడం ఒక్కటే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక మహా సంకల్పం. ఆళ్లగడ్డ నుండి జమ్మలమడుగు మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుందు నది. నంద్యాల నుండి బనగానపల్లి వయా తేళ్లపూరి రాకపోకలు బంద్. రాయపాడు వద్ద కుందు నది ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్న వరద నీరు, వాహనాల రాకపోకలకి అంతరాయం. బనగానపల్లి నుండి నంద్యాల రావాలి అన్నా, నంద్యాల నుండి బనగానపల్లి వెళ్లాలి అన్నా పాణ్యం మీదుగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల కుందు నదిలో మహిళా ఆత్మహత్యాయత్నం, ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు. నంద్యాల పట్టణంలో సోమవారం ఉదయం ఐసీఐసీ పొగాకు కంపెనీ సమీపంలో ఒక మహిళ కుందు నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు బైపాస్ రోడ్లోని కుందు నది వంతెనపై ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆమె నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే పొగాకు బ్రిడ్జ్ దగ్గర దూకిన ఆ మహిళ నీటి ప్రవాహానికి కొట్టుకుంటూ తొగర్ చేడు వరకు చేరింది. అక్కడ కొల్లి కుమార్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకి ఆమెను పట్టుకున్నాడు. అందరూ కలిసి కట్టుగా ప్రయత్నించి ఆమె ప్రాణాలను కాపాడారు. మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం వారు ఆసుపత్రికి తరలించారు. మళ్ళీ
సొసైటీ చైర్మన్ ఒక మెంబర్ సార్. అదే మనం స్థానాలు పెట్టి చైర్మన్ వాళ్ళు కూడా వస్తే వీడియో తీసుకెళ్ళిపోతారు. మధు 4 నెలలు ఇది బాగుంటుంది. చైర్మన్ ఇలా కాదు మొట్టమొదటిసారిగా మార్కెట్ చైర్మన్ గారు డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు కదా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సార్ చైర్మన్ సార్ అందరూ కూర్చొని సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో చాలా విషయాలు మాట్లాడారు. అందుకే వ్యక్తిగతంగా మాట్లాడాము. ఏం చేయాలి భవిష్యత్తులో, ఏ రకంగా చేయాలని. ఎందుకంటే మార్కెట్ యార్డ్కు గురించి మనకు మార్కెట్కి రావాల్సిన సెస్సులు ఉన్నాయి. ఏ పాయింట్ పెట్టుకుంటే మనకు సెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫిజికల్ ఏ సరుకు రాదు. ఇక్కడ అంతా బయట అంతా మార్కెట్ ఇది పెట్టాలి, పాయింట్ పెట్టాలి. అవన్నీ చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు 1-2 సార్లు ఉన్నాయి. కానీ మిగతా అవుట్లెట్ వెళ్ళిపోతున్నాయి నిజాలు రాకుండా. ఇది మేజర్గా మనకు ప్యాడీ వస్తూ ఉంది. ప్యాడీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంతకుముందు అయితే మనం గతంలో 30-40 సంవత్సరాలు వెళ్ళిపోతే ప్యాడీ లేదు మనకి. అంటే రాష్ట్రంతో పండించుకోవడం కింద కొంచెం బనానా ఉండేది. తర్వాత మహానదిలో కొంచెం మరి వచ్చేది. మన ఖరీఫ్ చాలా కష్టంగా వచ్చేది. ఎందుకంటే మన కేసీకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. తర్వాత రాను రాను మార్పులు రావడం వల్ల మన సుప్రీంలో మన తెలుగు నీళ్ళని మనం మళ్లించుకుంటున్నాం. ఎక్కడ పోతిరెడ్డి దగ్గర, మనకచర్ల దగ్గర మనకు రాయిపట్టు, మనకచర్ల దగ్గర మనకు రాయిపట్టు తెలుగు నీళ్ళు ఎక్కడైతే మనకు దిగుతాయో వెలుగుడు రిజర్వ్ పోయింది. ఆ పాయింట్లు తిరిగే పాయింట్లో మనం ఏం చేసాం, మనకచర్ల దగ్గర నిర్మాణం ఏర్పాటు చేస్తాం. చాలాసార్లు చెప్పారు. ఆ నీళ్ళను మనం రోజు యూట్యూబ్ దగ్గర విప్లవాగ్ నుంచి యూట్యూబ్ దగ్గర కేసీ కినాలు కొంచెం 2 వేస్తాయి. కాబట్టి దాన్ని ఇప్పడం వల్ల మనం బాగా వ్యవసాయం పెరిగిపోయింది. తెలుగులో వ్యవసాయం పెరిగిపోయింది. మనం దానివల్ల ఈరోజు ప్యాడీ దగ్గర కూడా అప్పుడప్పుడు మనం వేసుకుంటున్నాం. మనం రిజర్వాయర్ నీళ్ళు బట్టి బట్ సెస్ తక్కువ వస్తుంది. కాబట్టి ఆలోచన చేసి సెక్రటరీ గారు కానీ, మెంబర్ కానీ, చైర్మన్ గారు కానీ, కూర్చొని చర్చించడం జరిగింది. ఎక్కడ పాయింట్లు పెడితే మనకు సెస్ వస్తుంది, అభివృద్ధి చేసుకోవాలి. మన దగ్గర ఉండే డిపాజిట్స్ ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటి సమావేశం జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులుగా మన ప్రీతమ మంత్రివర్యులు ఫరూక్ సార్ గారు మరియు కమిటీ మెంబర్లు అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు సమావేశంలో 1,70,00,000 రూపాయలకి అభివృద్ధి పనుల నిమిత్తము కొన్ని గోడౌన్లు, కొన్ని రూములు ప్రపోజల్స్ తీర్మానంలో ఆమోదించడం జరిగింది.
కట్టిన ఆఫీస్ మంచిది. కట్టించిన బట్ ఒకసారి చెక్ చేసేసి గార్డియన్ వాళ్ళ అమ్మమ్మది పడేటట్టు చెక్ చేసేయాలి. ఫస్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్నాను, నెక్స్ట్ ఫేజ్లో రిలీజ్ అవుతాయి. బట్ ఈలోగా ఒకసారి నేను చెక్ చేసేస్తాను. గార్డియన్ది బ్యాంక్ అకౌంట్ ఆధార్ అన్ని ప్రోగ్రామ్గా ట్యాగ్ అయ్యా లేదు. ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టేసి నాకు ఫార్వర్డ్ చేస్తాను. సరేనా? నెక్స్ట్ మీటింగ్ చెప్పి ఈ ఫోటో నీకు పంపిస్తాను. నువ్వు నాకు మళ్ళీ ఇంటర్ అయ్యి ఇంజనీరింగ్ చదువుతావు, ఏం చదువుతావు? ఇంజనీరింగ్ చదివిన తర్వాత నన్ను వచ్చి కలిసి నేను సెటిల్ అయ్యానని నాకు చెప్పాలి. సరేనా? నేను ఎక్కడున్నా చెప్తావా లేదా? ప్రశ్న చెప్తావా? గుడ్. కొంచెం ఇది వచ్చాను కొంచెం అమ్మ మరా సరేనా? సరేనా? ఏం వద్దా, ఇది నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? అప్పుడే డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సరేనా? జిల్లా చాల్మారి మండలం చిన్నవని గ్రామము. నా పేరు వైనిల్ కుమార్ రెడ్డి. లక్ష్మీ ప్రసన్న అని మా ఇంటి దగ్గర మా బాబాయ్ కుదురు విద్యార్థులు గత సంవత్సరం 4 చనిపోవడం జరిగింది. అందులో ఈ పాప పొద్దురు హాస్టల్లో ఉండడం వల్ల ఈ పాప కొద్ది మిగిలింది. ఇందుకు గాను ఈ PMJGY PMHEY అకౌంట్ లో 20 రూపీస్ కట్టడం వల్ల ఈ పాపకు ఈ రోజు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇదే కాకుండా కలెక్టర్ మేడం గారు ప్రత్యేక దృష్టి తీసుకుని ఈ పాపను అన్ని ఆరోగ్యరీత్యా, విద్యారీత్యా, భద్రత రీత్యా మొత్తం ఏమైనా కానీ మేడమే టేక్అవుట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఏ సమస్య, చిన్న సమస్య ఇచ్చినా వెంటనే స్పందించాలని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి పాపను ప్రత్యేక దృష్టితో ఒక పర్యవేక్షణతో పరిశీలిస్తుంది. దీనికి కలెక్టర్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. అట్నే ఈ SBI క్లెయిమ్ చేసిన అనిల్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈయన కృషితో ఇంత తొందరగా వచ్చింది. ఈయన చాలా ముందుండి చాలా ఈ పాప ఈ విషయంలో చాలా సాయం చేసినాడు. ఇందుకు ఈయన కూడా ధన్యవాదాలు. ఆర్థిక అక్షరాస్యత PD సార్ గారికి, అట్నే PM సార్ గారికి, మొత్తం ఈ డిపార్ట్మెంట్ అందరికి ధన్యవాదాలు మా గ్రామం తరఫున. లక్ష్మి, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, నారాయణ కాలేజీ కడప. నేను మా మమ్మీ డాడీ చనిపోయారు. చాల్మార్ మండలం చిన్నవంగలి గ్రామం. నాకు నంద్యాల జిల్లా కలేటరమ్మ చదివిస్తుంది. నాకు మమ్మీ నాన్న లేని లోటు తీరుస్తుంది కలేటరమ్మ. నాకు బాగా చదివిస్తుంది. ఆమెకు జీవితాంతం బాగా చదివిస్తా అని నాకు చెప్తున్నాను. మా అమ్మ నాన్న అక్క చెల్లెలు చనిపోయినాడు మిద్దెవారి. నన్ను చదివిస్తుంది కలేటరమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు వై అనిల్ కుమార్. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, DEF ఫండ్ మరియు కెనరా బ్యాంక్ సహకారంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అనేది ఏర్పాటు చేసినాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఆర్థికపరమైన ప్రతి ఒక్క అంశం పైన అవగాహన కలిగిస్తూ మరియు ఆర్థికపరమైన మోసాలకు గురి కాకుండా
వారు ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాల గురించి మేము అవేర్నెస్ చేస్తుంటాము. అందులో భాగంగా చాగలమారి మండలము చిన్నవంగలి గ్రామంలో ఈ కుటుంబం సంబంధించి PMSBY, PMJJBY వాటి గురించి మేము అవగాహన కల్పించడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి వీటి గురించి ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలా, ఏ విధంగా అనే విషయాలు ప్రతి విషయాలు మేము చెప్పినాము. అనుకోని సందర్భంగా ఈ పాప వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ప్రమాదవశాత్తు మట్టి మీద ఎగులి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ విషయం మా దృష్టికి వస్తే మేము ఆమె వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే PMSBY, PMJJBY 2 ఇన్సూరెన్స్లు అనేది వీళ్ళ తల్లిదండ్రులకు కట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, అందుకు సంబంధించిన అన్ని ఆర్థిక అక్షరాస్యత ఆలగడ్డ అనే మేము అవన్నీ బ్యాంకు దృష్టికి తీసుకొని వచ్చి ఈ రోజు మేము 4,50,000 రూపాయల అమౌంట్ అనేది ఈ పాప నామినీగా క్లెయిమ్ చేయడం జరిగింది. మన నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం చేతుల మీదుగా చెక్కు అనేది నామినీ అయిన మన గురుప్రసన్న లక్ష్మికి మేము ఇప్పించడం జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద నీరు ప్రవాహంగా చేరుతుంది. దీంతో డ్యాం రెడికల్ క్రస్ట్ గేట్లలో 3 గేట్లను మంగళవారం ఉదయం 7:30 జల వనరుల శాఖ అధికారులు ఎత్తివేశారు. ఈ ఏడాదిలో 3వ గేట్లను ఎత్తి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల సుంకేసుల హంద్రీ నుంచి 2,23,803 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతుంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 883 అడుగులు ఉంది. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్ సమీపంలో వర్షం పడినప్పుడు నీరు సరిగా బయటకు వెళ్లక నడిరోడ్డులోనే నిల్వ అవుతోంది. ఈ పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీనివల్ల గ్రామ ప్రజలు, వికలాంగులు, అలాగే హైస్కూల్లో చదువుతున్న చిన్నారులు అంటువ్యాధుల ముప్పులో ఉన్నారని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మీ. గంగాధర్ సిటీ, జై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలిపారు. గ్రామ ప్రజలు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాల దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశ భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. ఉధృతంగా ప్రవహిస్తున్న బోడెమ్మనూరు గ్రామ కుందు నది. దీంతో ఆళ్లగడ్డ నుండి జమ్మలమడుగు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దయచేసి ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా వెళ్లాలని కోరుకుంటున్నాం.
నంద్యాల టు బనగానపల్లె వయా తేళ్లపూరి రాకపోకలు బంద్. నంద్యాల కుందు నదిలో మహిళ ఆత్మహత్యాయత్నం, ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు. నంద్యాల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తాం మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. మట్టి మిద్దె కూలి చనిపోయిన బాధిత కుటుంబానికి అండగా జిల్లా కలెక్టర్. శ్రీశైలం డ్యాంకు భారీ వరద 3 గేట్లు ఎత్తి క్రిందకు నీటిని వదిలిన అధికారులు. సిరివెల్లలో వర్షపు నీటి సమస్య, అధికారులు నిర్లక్ష్యం. హర్ ఘర్ తిరంగా అంటే ఇంటిపైన జెండా ఎగరవేయడం ఒక్కటే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక మహా సంకల్పం. ఆళ్లగడ్డ నుండి జమ్మలమడుగు మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుందు నది.